శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను కీర్తి. వినాయక చవితి వినాయకుడి మీద మనకి అనేక ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం జరుగుతుంది. మరి ఈ ప్రశ్నలన్నింటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు నారాయణపేట శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద్ పురోహిత్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పటి వరకు పాజిటివ్ సైడ్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం ఇష్టంగానో అయిష్టంగానో నెగిటివ్ సైడ్ మాట్లాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ అఖండ జ్యోతి పెట్టామే అనుకోండి ఇంట్లో కానీ మండపంలో కానీ, అది ఒకవేళ కొండెక్కింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అయితే ఏది కూడా మన చేతిలో ఉన్నటువంటిది కాదు. కావాలని చేస్తే పొరపాటు ఏదైనా కూడా. మన ప్రమేయం లేకుండా గనక ఒకవేళ అలాగా అఖండ దీపం గనక కొండెక్కినట్టయితే, దాన్ని ఒకవేళ అది శాంతి చెందినట్టయితే దానికి ప్రాయశ్చిత్తం అనేటటువంటిది చెప్పడం జరిగింది. ఆ ప్రాయశ్చిత్త సంకల్పం చేసుకొని మళ్ళీ ఆ అఖండ దీప సంకల్పం చేసుకొని మళ్ళీ ఆ దీపాన్ని వెలిగించి దాన్ని కొనసాగించేటటువంటి పద్ధతి ఉన్నది. కాబట్టి మనకు శాస్త్రంలో ఇలాంటి సమస్యలు రాకూడదు అని చెప్పి అఖండ దీపం పెట్టేటటువంటి వాళ్ళు కేవలం ఒక దీపం మాత్రమే పెట్టకుండా 2 కానీ 5 కానీ ఆ రకంగా దీపాలు పెట్టాలనేది పెద్దలు మనకు సూచించారు. పొరపాటున ఏదో ఒకటి కొండెక్కినా కూడా మిగతావి వెలుగుతూ ఉంటాయి. ఆ కొండెక్కిన దోషం మనకు తగలదు కాబట్టి ఆ కొండెక్కిన దోషము పరిహారం కావడానికి అని చెప్పి ఒక అఖండ దీపం కాకుండా దానితో కనీసం జోడి ఓ 2 దీపాలు లేదా 5 దీపాలు అఖండ దీపాలను వెలిగించాలనేది కూడా మనకు పెద్దలు మనకు సూచించడం జరిగింది. ఒకవేళ పొరపాటున కొండెక్కిన భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, అనుమాన పడాల్సినటువంటి అవసరం లేదు. దాని నుంచి మనకి ఎలాంటి చెడు జరగదు. కాకపోతే ప్రాయశ్చిత్త సంకల్పం అనేది తప్పకుండా చేసుకోవాలా. ఏ తప్పు జరిగినా కూడా పొరపాటు అయింది మన్నించు అనడం ఒక ధర్మం మన సనాతన ధర్మంలో. అది కూడా ఒక పొరపాటు తెలిసో తెలియకో ఒక పొరపాటు జరిగింది కాబట్టి ఆ దోష పరిహారం కొరకు ప్రాయశ్చిత్త సంకల్పం చేసుకొని మళ్ళీ ఆ దీపారాధన చేసి యథావిధిగా మన యొక్క ఆచారాన్ని కొనసాగించవచ్చు. అలాగే గురుగారు, ఇంత నుంచి అంత విగ్రహం పెట్టుకుంటాం కాబట్టి ఆయన మీదకి ఎక్కి గార్లాండ్ అవి వేస్తూ పూల దండలు అవి వేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి కొంచెం క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక దంతం విరిగిపోవడం అట్లా అవుతూ ఉంటుంది. ఆ దోషాలను ఎలా చేయాలంటారు? ఎందుకంటే చిన్న దోషం ఉన్న చిత్రపటాన్నే మనం ఇంకా వాడకూడదు అంటూ ఉంటామే, కానీ కంటిన్యూస్ గా పూజలు చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఆ దోషం వచ్చినప్పుడు ఏం చేయాలంటారు? అయితే మన శాస్త్రం లోపల భిన్నమైనటువంటి వాటిని పూజించకూడదు అనేది మన శాస్త్రం మనకు చెబుతుంది. మొదటి మీరు అడిగారు, పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు వాటిపైన ఎక్కి వేస్తారు. అది మహా అపచారం అండి. ఎప్పుడూ కూడా అలాంటిది చేయకూడదు. ఎందుకంటే మామూలుగానే మనుషులమైనటువంటి మనమే ఒకరికొకరు చెయ్యో కాలో తగిలితే వెంబడే ఇలాగా తాకి మళ్ళీ నమస్కారం చేసుకుంటాం. మనం సారీ అండి అని చెప్తాం. అంటే ఒక మానవ మాత్రమే ఒకరికొకరు శరీర భాగాలు తాకితే తప్పు అనే భావన మనకు కలిగి మన్నించండి అని మనం కోరేటటువంటి ఒక సంస్కారం మన సనాతన ధర్మంలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ పరమాత్ముడి పైన పాదాలు ఎట్లా ఉంచుతామండి? ఇది చాలా బాధాకరమైనటువంటిది, విచారకరమైనటువంటిది, ఆపేక్షణీయమైనటువంటిది. ఇది సర్వదా స్వాగతనీయమైన విషయం కాదండి. కాబట్టే మనం ముందుగానే ఆలోచించాలి. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటటువంటి వ్యవస్థనే మనం ఏర్పాటు చేసుకోవాలా. సరే, మన ఆనందం కొద్దీ, మన సంతోషం కొద్దీ, మన ఉత్సాహం కొద్దీ మనం ఈ పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠ చేసుకున్న తప్పు లేదు. కానీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా 100కు 1000% మనం జాగ్రత్తను తీసుకోవాల్సిందే. దూరంగా క్రేన్ ద్వారా వేస్తామా, ఇంకేదైనా వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకుంటామా, అట్లా ప్రత్యామ్నాయ రూపంలో మనం స్వామివారికి పుష్పమాలాధారణ చేయాల్సిందే. కానీ ఆ దేవుడి పైన ఎక్కి మన కాళ్ళు పెట్టి వేయడం అనేది ఇది చాలా చాలా ఘోరమైనటువంటి విషయము. దాని ద్వారా గణపతి అనుగ్రహం పొందడం పక్కన ఉంచితే మాత్రం గణపతి ఆగ్రహానికి మాత్రం తప్పకుండా గురవుతాం. కాబట్టి దేవత అనుగ్రహాన్నే పొందాలా, ఆగ్రహాన్ని పొందే పని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి ఈ జాగ్రత్తలను పాటించాల్సిందే. ఇందులో ఎక్స్క్యూజ్ అనేది లేదు. ఇక చిన్న చిన్న క్రాక్స్ అన్నారు మీరు. మామూలుగా క్రాక్స్ అనేటటువంటిది ఇబ్బంది లేదు. భిన్నము అంటే అర్థం ఏమిటంటే విరిగిపోవడం. ఒకవేళ విరిగిపోతే గనక అది చిన్నదైనా పెద్దదైనా అది పూజకు అనర్హం అనేది మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి
ఖచ్చితంగా మనము ఆ విగ్రహాన్ని విసర్జన చేయాల్సిందే, కదిలించాల్సిందే. అట్లాగే పెట్టుకొని పూజించడానికి వీలు లేదు, పూజించకూడదు. ఇది శాస్త్రం ఒప్పుకోదు. గురుగారు, వినాయక నిమజ్జనం రోజు పాటించవలసిన నియమాలు, ముఖ్యంగా ఆ తర్వాత రోజు చూస్తుంటే అక్కడక్కడ విరిగిపోయిన ఆయన అవయవాలు కనిపిస్తా ఉంటాయి. నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తది. మిగిలిపోయిన విగ్రహాలు కూడా అవి అట్లాగే రోడ్ల మీద కనిపిస్తా ఉంటాయి. ఇన్ని రోజులు అంత ఘనంగా పూజలు అందుకొని కరెక్ట్‌గా నిమజ్జనం చేయకపోయినా అది దోషమే కదా గురుగారు? అవునమ్మా. 100% కరెక్ట్ ఇది. ఇది సమాజం ఆలోచించాల. అంటే మనం ఏది చేసినా కూడా సమాజానికి ఒక దశ, దిశ, నిర్దేశనం అనేటటువంటిది ఉండాల. మనం చేసేటటువంటి క్రియ ద్వారా సమాజానికి మేలు కలిగేది ఉండాలి కానీ, కీడు కలిగే విధంగా ఎప్పుడు ఉండకూడదు. అయితే ఏదో ఉత్సాహం కొద్దీ పెద్ద పెద్ద విగ్రహాలను స్థాపన చేసుకొని, తీరా నిమజ్జన సమయం లోపల నిమజ్జనం చేయడానికి సరిపడా నీళ్లు లేకనో, సరిపడా వ్యవస్థ లేకపోయేసరికి నిమజ్జనంలో కూడా ఏం చేస్తున్నారంటే టీవీల్లో మనం చూస్తూ ఉంటాము. ఆ విగ్రహాలను నీళ్లలో వేసి కాళ్ళతో తొక్కి, 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 తొక్కి ఆ గణపతిని విరగొట్టి భాగాలు నీళ్లలో కలిసిపోయే మాదిరిగా చేస్తారు. ఇది నిజంగా కనీసం ఇంకిత జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అది సరి అయినటువంటి పద్ధతి కాదు. దేవుడు ఎప్పుడు దీన్ని స్వాగతించడండి. మనకు చాలా అనుకుంటాం, మేము గణపతి పూజ చేసాము మంచిగా 9 రోజులు 11 రోజులు ఇంత పద్ధతిగా మనం పూజ చేసాము, అయినా నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, నాకే ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే, నీవు తెలియక చేస్తున్నటువంటి ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో దాని వల్ల సమస్యలే తప్ప ఇంకా వేరే ఏమీ రావు. 9 రోజులు చేసిన పూజా ఫలితం మొత్తం కూడా గంగపాలైనట్టే ఇలాంటి క్రియలు గనక మనం చేసినట్టయితే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లా కాళ్ళతో తొక్కడము అనేటటువంటిది, అసలు భగవంతుడు అనే భావన ఉంటే ఎవడైనా కాళ్ళతో తొక్కుతాడా అండి? అవునండి గురుగారు. భగవంతుడు అనే భావన లేదనే కదా అర్థం. అంటే మనము అక్కడ భగవంతుణ్ణి కాదు, ఏదో ఆట బొమ్మను ప్రతిష్ఠించుకున్నామనే అర్థం దానికి కనుక వస్తుంది. కాబట్టి గణపతి ఆట బొమ్మ కాదు, గణపతి భగవంతుడు. కాబట్టి భగవంతుని స్థానంలోనే మనం పూజించాలా. అలా కాళ్ళతో నొక్కి 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 నిమజ్జనం చేయడం అనేది ఇది అసలు స్వాగతనీయమైన విషయం కాదు. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి అనుకూలమైనటువంటి స్థాయిలో, అనుకూలమైనటువంటి సైజులో ప్రతిష్ఠించుకొని ఎంచక్కా పూజ చేసి నిమజ్జనం చేయడం అనేది చాలా మంచి విషయం. అందుకే మన పెద్దలు చెప్పారు, ఏ మట్టితో నుంచి మనం తీసుకొచ్చామో ఆ మట్టితో వినాయకుడిని చేయాలా. ఆ వినాయకుని నిమజ్జనం చేస్తే ఆ నీళ్లలో వెంబడే కరిగిపోతుంది. ఇలాంటి సమస్యలు కూడా మనకు రావు. కాబట్టి ప్రకృతి విఘాతమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మన పూర్వీకులు ఏది పెట్టారో ఆలోచించి పెట్టారు, మనకు అనుకూలమైనటువంటిది పెట్టారు, శాస్త్ర సమ్మతమైనది పెట్టారు. మనం పూర్వీకులు చూయించిన మార్గాన్ని వదిలిపెడుతున్నాం. మన ఆనందాలకు, మన హంగు ఆర్భాటాలకు పిఓపి విగ్రహాలు, రంగురంగుల విగ్రహాలు తీసుకొచ్చి మనం చేస్తున్నాం. ఆ రంగులతో ఒరిగేదేం లేదు, ఆ శబ్దంతో ఒరిగేదేం లేదు. తప్పతాగి భగవంతుని పూజించడం వల్ల మీరు తీరా సనాతన ధర్మం పైన మచ్చ తీసుకొస్తున్నారే తప్ప సనాతన ధర్మాన్ని వృద్ధి చేసే పనులు మనం ఏమి చేయటలేదు. కాబట్టి ఈ సందర్భంగా సుమన్ టీవీ వేదికగా నేను సమస్త సద్భక్తులందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. దయచేసి గణపతి మండలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విన్నపాన్ని మన్నించి భగవంతుడి అనుగ్రహాన్ని పొందే రకంగా మన శాస్త్రము దేన్ని సూచించిందో శాస్త్ర సమ్మతమైనటువంటి పద్ధతులను అవలంబిద్దాం. అట్లాగే పిఓపి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల ఆ యొక్క నీరు కలుషితం అవుతుంది, పర్యావరణం కూడా ఇబ్బంది పడుతుంది. కొంతమంది పర్యావరణ ప్రేమికులు చాలా హంగామా చేస్తుంటారు, ఇలా చేయడం వల్ల నీళ్ళు ఇబ్బంది అవుతాయి. సరే, అది వేరే విషయం. మన పండుగలు ఉన్నప్పుడు దీపావళికి పటాకులు పేలిస్తే ఇది అని, గణపతికి చేస్తే అది అని, హిందూ ధర్మం పైన వేలెత్తి చూపే వాళ్ళకి ఏ అవకాశం దొరికినా వాళ్ళు చూయిస్తారు. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మన ధర్మం ఏం చెప్తుందో, నిజంగా మనకి ఏది మేలు అనేది మనము కూడా ఒక ఇంకిత జ్ఞానంతో, మన సొంత జ్ఞానంతో ఆలోచించి ఆ రకంగా వ్యవహారం చేసి, మన ధర్మం అంటేనే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది. మన దేశము జ్ఞాన భిక్ష పెట్టే స్థాయిలో ఉన్నది. కాబట్టి ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్న మనము, ఈ దేశంలో పుట్టిన భారతీయులము, సనాతనులము, ఇంకొకరి ద్వారా వేలెత్తి చూయించుకునే తప్పు పని మనం ఎప్పుడు చేయకూడదు. అది శాస్త్రం కూడా ఒప్పదు. కాబట్టి ఒక హిందువుగా
భారతీయుడుగా అలాంటి పనులు అనేవి అవి స్వాగతనీయం కాదు అనే విషయాన్ని అందరూ కూడా గ్రహించి మట్టి వినాయకులను స్థాపించి పర్యావరణాన్ని పరిరక్షిస్తే మనం సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. 100% గురుగారు. గురుగారు ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదే అని ఎదురు చూస్తూ ఉండుంటాడు ఇక్కడెక్కడున్న మూషికుడు. ఆయన ప్రస్తావన రాలేదు. ఆ ఆకారానికి మూషికుడా వాహనం. అంటే దీని వెనుక ఉన్నటువంటిది కూడా ఏమిటి అంటే, మనము సమాజంలో అసమానతలు అనేటటువంటివి ఉండకూడదు. వ్యక్తి యొక్క స్థాయిని బట్టి గాని, రూపాన్ని బట్టి గాని, రంగు బట్టి గాని, ఆస్తి బట్టి కానీ కాదు మనము ఎదుటి వ్యక్తిని గౌరవించాల్సింది. ఏ స్థాయిలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా వ్యక్తిని వ్యక్తిగా గుర్తించాలి, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించాలి అనేటటువంటిది మన శాస్త్రం మనకు తెలియచేస్తుంది. కాబట్టి అంత భారీ దేహాన్ని కలిగినటువంటి వినాయకుడు ఈ చిన్న మూషికం నాకెందుకులే అనేటటువంటి ఒక హేయమైన భావన లేకుండగా ఆ చిన్న మూషికానికి కూడా ఒక గొప్ప స్థానాన్ని ఆ పరమాత్ముడు ఎట్లా అయితే కలగజేశాడో మనము కూడా ఇది చిన్నది, ఇది తుచ్చది, ఇది తక్కువ జాతి, తక్కువ వర్గము లేదా ఈ చిన్నవాడు అనేటటువంటి భేదభావాలు లేకుండగా వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని గుర్తించాలి, అందులో ఉన్న మనుష్యత్వాన్ని గుర్తించాలి. వ్యక్తి రూపాన్ని బట్టి కాదు, గుణాన్ని బట్టి మనం ఆరాధించాలి అనేటటువంటి ఒక విషయాన్ని, ఆ ఆంతర్యాన్ని మనకు తెలియజేయడానికే మహాగణపతి మూషికమును వాహనంగా ఎన్నుకున్నాడు. కాబట్టి మనము కూడా గణపతి ఎట్లాగైతే తుచ్చము అని భావించకుండా గొప్ప స్థానాన్ని కల్పించాడో సమాజంలో ఉన్నటువంటి ఎవరిని కూడా మనం తక్కువ చూడకూడదు, తక్కువ చేయకూడదు. అందరము ఒకటే, సమానం అనేటటువంటి భావనతో, సోదర భావనతో మెలగాలనేటటువంటిది దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యము. కాబట్టి గణపతి పండుగ చేసుకోవడం గొప్ప కాదు, గణపతి పండుగ వెనుక ఉన్నటువంటి ఈ ఆంతర్యములు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని జీర్ణం చేసుకొని అలా నడుచుకున్నప్పుడే ఆ పండుగకు ఒక పూర్ణత్వం అనేటటువంటిది వస్తుంది. ఫైనల్ గా నాకేం అర్థమైందో మారల్ ఈ పూజ విధానం మొత్తంలో తెలుసా గురుగారు, మట్టిలో ఉంచి వచ్చాం, మట్టిలోనే పోతాం. మధ్యలో ఈ 9, 11 రోజులు, 5, 3 రోజులంతా పూర్వజన్మ కర్మఫలం అనుభవించు, పుణ్యాన్ని సంపాదించు, మళ్ళీ పోతా ఉండు. అదే కదా గురుగారు మనకి ఈ మొత్తం కథ సారాంశం. 100% అమ్మా. ఎందుకంటే మానవ జన్మ ఎందుకు అనేది తెలుసుకోలేకనే ఇన్ని అవస్థలు పడతా ఉన్నారు అందరూ కూడా. కాబట్టి పుట్టుట, గిట్టుట ఇవి 2 సత్యమైనటువంటివి, మధ్యలో ఉన్నది మొత్తం కూడా అసత్యం. కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా అదే విషయాన్ని చెప్పారు. బ్రహ్మ సత్య జగన్ మిథ్య అనేటటువంటి విషయాన్ని ఆదిశంకరాచార్యులు బ్రహ్మ దైవమే సత్యమైనటువంటిది, మిగతాది మొత్తం కూడా అసత్యమైనటువంటిది, నశ్వరము, నాశనం అయ్యేటటువంటిది. కాబట్టి ఈ 4 రోజుల ఈ జీవితంలో భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ మానవ శరీరం అనే గొప్ప వరాన్ని, ఈ యొక్క గొప్ప సాధనాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం దైవత్వాన్ని అహం బ్రహ్మాస్మి శివోహం అంటాం. అంటే నేనే శివుణ్ణి అనేటటువంటి స్థాయికి మన ఆచరణ ద్వారా మనం ఎదగాలి అనేటటువంటిది మన ధర్మం మనకు తెలియచేస్తుంది. కాబట్టి పుట్టుట సత్యమైనది, గిట్టుట సత్యమైనది, ఈ మధ్యలో ఉన్నటువంటిది అంతా నాటకము. దీన్ని ఎవడైతే గుర్తెరుగుతాడో వాన్నే జ్ఞాని అని చెప్పి మన శాస్త్రం మనకు చెప్పడింది. ఏదో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివితే జ్ఞానం కాదు. మన శాస్త్రం లోపల ఈ జనన మరణాల చట్రంలో నుంచి ఎవడైతే బయటపడతాడో వాడే మహాజ్ఞాని అని మన శాస్త్రం మనకు తెలియచెప్పింది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, రెండవది ఎక్కడ వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళడం అనేది ఇది సత్యము, ఇది విశ్వ సత్యమైనటువంటి విషయం. కాబట్టి గణపతి అక్కడ మట్టిలో నుంచి వచ్చాడు, మళ్ళీ తిరిగి మట్టిలోనే కలిసిపోతాడు. కాబట్టి మన మూలాన్ని మనం మర్చిపోకూడదు అనేటటువంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే మూలాన్ని కూడా మర్చిపోకూడదనే ఒక ఆంతర్యాన్ని కూడా మనకు ఆ సంఘటన గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ సనాతన ధర్మం అందుకే గొప్పదైనటువంటిది. ప్రపంచంలో ఇంత గొప్పనైనటువంటి, దీనికి సరి సమానమైనటువంటిది, పోల్చగలిగినటువంటి ధర్మము ఈ సృష్టిలో మరి ఒకటి లేదు. సనాతన ధర్మము గొప్పనైనటువంటిది. గురుగారు, ప్రపంచ లోకాల్లో మన హిందూ వాళ్ళు చాలా చాలా దేశాల్లో ఉన్నారు. అందరి దగ్గరికి కూడా మన ఈ వీడియో చేరుతుంది. మనం ఇంతగా చెప్పిన తర్వాత అయ్యో నేను వినాయక చవితి జరుపుకోలేకపోతున్నానే, ఇక్కడ నాకు కుదరదే అని ఏ ఒక్కరో ఇద్దరో డెఫినెట్గా మన వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు. అయినా పర్వాలేదు, నువ్వు కేవలం ఈ మంత్రం చదువుకోనైనా నీకు అంతే పుణ్యఫలం వస్తుంది అని చెప్పుకోదగ్గ మంత్రం ఏదైనా ఉంటే చెప్తామండి. తప్పకుండా అమ్మ. అన్నిటికంటే గొప్పనైనటువంటిది, గణపతి ప్రీతి పాత్రుడు అయ్యేటటువంటిది, బీజాక్షరితో కూడినటువంటి
మంత్రము ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని గనక మనకు చేతనైనన్ని సార్లు, కనీసము 108 సార్లు మనం జపించాలి. సమయం లేక ఉద్యోగ ధర్మము ఇంకే వ్యవహారాలతో ఈ 108 సార్లు జపించే సమయం కూడా లేదు అంటే ప్రత్యేకంగా నీవు కూర్చొని జపించాల్సినటువంటి అవసరం లేదు. నీవు చేస్తున్నటువంటి పనుల్లోనే నీ మనస్సులో ఈ నామాన్ని జపించుకున్నా చాలు. ఆ మహాగణపతి మీకు, మీ కుటుంబానికి సకల శుభాలను కలగచేస్తాడు అనే దాంట్లో ఎలాంటి సంశయం లేదు. చాలా సంతోషం అండి గురుగారు. ఈ రోజు సుమన్ టీవీ ప్రేక్షక లోకం ఎంతో అదృష్టవంతులుగా నాకు, నా ద్వారా, మీ ద్వారా ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసి ఒక్క వీడియో చరిత్రలో నిలిచిపోయే విధంగా వినాయకుడికి, గణపతికి, వినాయక చవితికి సంబంధించి అనేక ధర్మ సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ. శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః.